టిఫిన్ చేసిన తర్వాత రెడీ అయ్యేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇక్కడ కింద వేసాను చూడండి. ఆ గ్రీన్ కలర్ ఇల్లంతా అయిందనమాట. అసలు ఎందుకేసానో నాకే అర్థం కాలేదు. ఆమె చెప్పడం, నేను వేయడము అది నా పిచ్చితనం అయిపోయింది. ఇక్కడ కొంచెం ఫోటోస్ అయితే దిగాము గుర్తుగా ఉంటాయనేసి. బాగా వచ్చింది రంగోలి అయితే. ఇంకా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. వెళ్ళేసరికి నాన్న అయితే పాలు పొంగించడానికి అయితే రెడీ చేస్తున్నాడు. మేము వెళ్ళి ఇంకా పాలైతే పొంగించేసాము. అప్పటికి అమ్మ ఇంకా పప్పు ఉడకబెట్టేసి ఉంచిందనమాట భక్షాల కోసము. సంక్రాంతికి ఏంటంటే ఇక్కడ సిటీలో అయితే నాన్ వెజ్ తింటారు. కానీ మా సైడ్ ఏంటంటే భక్షాలు చేస్తామన్నమాట. కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటాము. కానీ ఇక్కడ డిఫరెంట్ అనమాట. అందుకనేసి అమ్మ పప్పు ఉడికించేసరికి నేను ఇంకా మిక్స్ పట్టేసి అన్ని ఇక్కడ నేను చేసి పెడుతుంటే అమ్మ అక్కడ అన్ని పైన చేసిందనమాట. భక్షాలు అయితే ఇంకా అమ్మ అయితే ఇక చిన్న కురాడి పెట్టుకుంది. పూజ అయితే ఇలా చేసిందనమాట. మీకు కొంచెం క్లిప్ చూపించాను. ఇంకా భక్షాలు రెడీ అయిపోయినాయి, అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా తినడమే లేట్ అనమాట. అంతేనండి. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళారు, తనైతే వస్తాడనమాట.